ఆకాశవాణి రాజ్యాంగ స్ఫూర్తి వికసిత్ భారత్ కు శక్తి చర్చాగోష్ఠి వింటారు. పాల్గొనేవారు డాక్టర్ వాణి అక్కపెద్ది, ప్రిన్సిపల్ కేశవ్ మెమోరియల్ కాలేజ్, ప్రొఫెసర్ వెంకటరమణ, విశ్రాంత ఆచార్యులు. మోడరేటర్ ఎం శ్రీనివాస్ మహేష్, ఐఏఎస్, ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి. ఆకాశవాణి వార్తా విభాగం ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం వేడుకల్లో భాగంగా రాజ్యాంగ స్ఫూర్తి వికసిత్ భారత్కు చోదక శక్తి అనే అంశంపై నిర్వహిస్తున్న చర్చాగోష్ఠికి అందరికీ స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ఒక చట్టపత్రం మాత్రమే కాదు, భారత ప్రజాస్వామ్యానికి మార్గదర్శి, దేశ సమగ్రాభివృద్ధికి ముఖ్యమైన భూమిక పోషిస్తుంది. హిందువులకు భగవద్గీత ఎలాగో, ముస్లిం ఖురాన్ ఎలాగో, క్రిస్టియన్లకు బైబిల్ ఎలాగో, మన దేశానికి రాజ్యాంగం కూడా అంతటి పవిత్రమైన గ్రంథం. మన హక్కులు బాధ్యతలకు ఇది ప్రతిబింబం, భవిష్యత్తు వికాసానికి బలమైన పునాది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని వర్గాల అభివృద్ధి కోసం పలు సంస్కరణలు తీసుకొచ్చారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పూర్తిగా తీసుకుని దేశ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ చర్చాగోష్ఠిలో రాజ్యాంగ మూలాలు, అభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో వాటి పాత్ర, పౌరుల బాధ్యతలు, భవిష్యత్ తరాలకు అవగాహన గురించి చర్చించుకోబోతున్నాం. ఈ అంశంపై చర్చించడానికి ఈ రోజు మన స్టూడియోలో ఇద్దరు ప్రముఖ వక్తలు మనతో ఉన్నారు. డాక్టర్ వాణి గారు అక్కపెద్ది గారు, ప్రిన్సిపల్ కేశవ్ మెమోరియల్ కళాశాల, డాక్టర్ వెంకటరమణ గారు, విశ్రాంత ఆచార్యులు, పొలిటికల్ సైన్స్. నమస్కారం అండి. నమస్కారం అండి. వెంకటరమణ గారు, చర్చాగోష్ఠిలో భాగంగా రాజ్యాంగ స్ఫూర్తి అంటే ఏమిటి, ఆ స్ఫూర్తిని ఏ విధంగా మీరు నిర్వహిస్తారు? భారత రాజ్యాంగం 75 సంవత్సరాల వయస్సు కల రాజ్యాంగంగా చెప్పుకుంటాము. ఇది ప్రపంచంలోకెల్లా అత్యుత్తమమైన రాజ్యాంగంగా మనం పేర్కొంటాము. భారతదేశంలో ఉండే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, స్థానిక ప్రభుత్వము, అనేక రాజ్యాంగ సంస్థలు అందరూ కూడా రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తూ ఉంటారు. భారత రాజ్యాంగం మనకు 1950 సంవత్సరంలో జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. అయితే రాజ్యాంగ రచన నవంబర్ 26, 1949 కంప్లీట్ అయింది. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు సుదీర్ఘ కాలం పాటు రాజ్యాంగాన్ని రచించి నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఆ దినాన్ని మనము రాజ్యాంగ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. భారతదేశానికి ప్రధానంగా స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము, న్యాయము, సమైక్యత, సమగ్రత ఇట్లాంటి గొప్ప విలువలను ప్రసాదించిన గొప్ప రాజ్యాంగంగా మనం పేర్కొంటాం. ఈ రాజ్యాంగం ప్రసాదించిన విలువలు ఏవైతే ఉన్నాయో ఇవి భారతదేశంలో ఉండే అన్ని రాజకీయ సంస్థలు, ప్రభుత్వాలు, ప్రజలు వీటన్నింటికి కూడా పాటిస్తూ ఉంటారు. దీన్నే మనం రాజ్యాంగ స్ఫూర్తికి చెప్పుకుంటాం. ఇదే రాజ్యాంగ స్ఫూర్తిని అనేక మూడో ప్రపంచ దేశాలు అనుకరించాయి, భారత రాజ్యాంగం నమూనాగా స్వీకరించాయి. ఈ రాజ్యాంగ స్ఫూర్తి అనేది మనకు ప్రియాంబుల్ అనే దాంట్లో వ్యక్తమవుతుంది. భారత రాజ్యాంగ ప్రవేశిక అనేది ఏదైతే ఉందో దాంట్లో మనకు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. భారత రాజ్యాంగం ప్రవేశిక అనేది భారతదేశాన్ని ఒక 5 పేర్లతోటి అభివర్ణించింది. దీంట్లో ఒక్కొక్క పదానికి విస్తృతమైన నిర్వచనం అనేది ఉంది. అంతేకాకుండా ప్రజలందరికీ కూడా న్యాయము, స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము, అంతేకాకుండా సమైక్యత, సమగ్రత వీటన్నింటిని కూడా ఇచ్చింది. ఈ విధంగా భారతదేశానికి అనేక విలువలు, అనేక ఆదర్శాలు, అనేక సాంప్రదాయాలు వీటన్నింటినీ ఇవ్వటం ద్వారా ఒక రాజ్యాంగ స్ఫూర్తి అనే దాన్ని మన రాజ్యాంగ నిర్మాతలు నెరవేర్చారంటలో ఎలాంటి సందేహం లేదు. భారత రాజ్యాంగాన్ని 289 మంది మేధావులు రచించారు. దాంట్లో ముసాయిదా కమిటీ, ఆ ముసాయిదా కమిటీ రాజ్యాంగ సభలోని అనేక కమిటీల్లో ముసాయిదా కమిటీ ఏదైతే ఉందో దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన అధ్యక్షత వహించాడు. ప్రపంచంలో ఉండే దాదాపు 25 నుంచి 30 రాజ్యాంగాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటిలోని సారాన్ని భారత రాజ్యాంగానికి తీసుకొచ్చాడు. సో ఇదంతా కూడా మనం రాజ్యాంగ స్ఫూర్తిని నింపడానికి, రాజ్యాంగానికి ఒక విలువలను తీసుకురావడానికి వచ్చిన ఒక నేపథ్యంగా మనం పేర్కొంటాం. డాక్టర్ వాణి గారు, వికసిత భారత లక్ష్యాన్ని సాధించడంలో రాజ్యాంగం ఎలా మార్గదర్శకంగా ఉంటుందని మీరు భావిస్తున్నారు? వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడానికి ముందర మనం ఈ రాజ్యాంగాన్ని తీసుకురావటంలో ఉన్నటువంటి ప్రయత్నాలు, తర్వాత దానికి కృషి చేసిన వాళ్ళందరినీ గురించి ఒకసారి మనం తలుచుకుంటే, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఒక మొమెంటస్ జర్నీగా మొదలుపెట్టి ఎన్నో రకాలైనటువంటి జనాభా కలిగినటువంటి విభిన్న రకాల ప్రజలు ఉన్నటువంటి ఈ దేశంలో రాజ్యాంగాన్ని రచించడం అనేది ఒక చిన్న టాస్క్ ఏమీ కాదండి. కేవలం ఇది ఒక గ్రంథం మాత్రమే కాదు, ఇది ఒక పుస్తకం మాత్రమే కాదు. దీన్ని మనం ప్రాథమిక చట్టంగా అని చెప్పుకున్నా కూడా ప్రపంచంలోకే అత్యున్నతమైన సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం మనది. దీన్ని రచించడం కోసం దాదాపుగా 2 సంవత్సరాల 11 నెలలు 17 రోజులు దీన్ని ఎన్నో డిబేట్స్, చర్చలు తర్వాత దీన్ని మన ముందరికి తీసుకొచ్చారు. సో ఇందులో పీపుల్ సెంట్రిక్ అప్రోచ్
అంటే ఇది ఒక పుస్తకం కేవలం ఏదో రాసి దీన్ని ఫాలో అవ్వండి అనకుండా 5,000 సంవత్సరాల నుంచి మనకు ఉన్నటువంటి చరిత్రని కూడా ఇందులో పొందుపరిచి దీన్ని ఇండియనైజ్ చేసి తీసుకొచ్చినటువంటి గొప్ప పుస్తకం అండి ఇది. అందుకని ఇది అందరికీ అనుసరణీయమైనటువంటి పుస్తకం. వాళ్ళకి ఆ రోజున ఒక విజన్ ఉండింది, ఈ దేశం ఎలా ఉండబోతోంది, ఈ దేశం ఎలా ఉండాలి అనేటటువంటి ఒక విజన్ తోటి రచించిన ఈ రాజ్యాంగాన్ని ఆ తర్వాతి ప్రభుత్వాలు కూడా వాటిని అనుసరిస్తూ వాటిని ముందుకు తీసుకెళ్తూ వచ్చినాయి. అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వికసిత్ భారత్ అనేటటువంటి ఒక గొప్ప పథకాన్ని, ఒక గొప్ప ఆలోచనని మన ముందరికి తీసుకొచ్చింది. 2047 సంవత్సరానికి మన దేశం వికసిత్ భారత్ గా ఎదగాలి. దీనికి చేయాల్సినటువంటి ప్రయత్నాలు ఏమిటి, అన్ని వర్గాల ప్రజలకి సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో సమన్యాయం జరగాలి ఆలోచనలతోటి మనం ముందరికెళ్లే రాజ్యాంగ నిర్మాతలు కూడా ఇటువంటి ఉద్దేశాలని పొందుపరిచారు. ఈ భావనని అవలోకనం చేసుకోవటం అన్నదే మనకున్నటువంటి రాజ్యాంగ స్ఫూర్తి. ఈ రాజ్యాంగ స్ఫూర్తితో ఫైర్ ఆఫ్ అండ్ స్పిరిట్ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇందులో మనం చూడొచ్చు. వికసిత్ భారత్ కి కావాల్సినటువంటివి ఏంటండి, మనకి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది ఉంది. ఓటు హక్కు వినియోగించుకోవటం, దానికి ఎటువంటి అర్హతలు లేవు, కేవలం 18 ఏళ్లు దాటితే ఓటు హక్కు. డిగ్నిటీతో బతకడం అన్నది మనకి రాజ్యాంగం మనకి నేర్పిస్తున్నటువంటి మొట్టమొదటి పాఠం. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి మన కలల్ని సాకారం చేసుకోవటం, ప్రజలందరి ఆశయాలు, ఆశలు, కలలు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రతిబింబంగా ఈ రాజ్యాంగాన్ని మనం గుర్తించవచ్చు. ఈ రాజ్యాంగాన్ని ఒక లివింగ్ డాక్యుమెంట్ అను, లివింగ్ డైనామిక్ డాక్యుమెంట్ అని మనం చెప్పుకుంటాం. ఇటువంటి ఈ రాజ్యాంగంలో మనకి ఎన్నో రకాలైనటువంటి లెజిస్లేచర్ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, జుడిషియరీ కానీ వారి వారి రోల్స్ ని వాళ్ళు పర్ఫెక్ట్ గా ప్లే చేస్తూ వచ్చారు. జుడిషియల్ ఇంటర్ప్రిటేషన్స్ ని రాజ్యాంగాన్ని ఇస్తూ మనకి ఒక మార్గదర్శకాన్ని కూడా మన జుడిషియరీ మనకి చూపిస్తూ వచ్చింది. వెంకటరమణ గారు, ఇప్పుడు సమానత్వం, సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం వంటి రాజ్యాంగ విలువలు మన అభివృద్ధితో ఏ విధంగా ముడిపడి ఉన్నాయని మీరు భావిస్తున్నారు? భారత రాజ్యాంగం అనేది అనేక లక్ష్యాలను కలిగి ఉంది. దీంట్లో స్వేచ్ఛ, సమానత్వము, న్యాయము వీటన్నింటినీ సమకూర్చడం అనేది దీని యొక్క ప్రధాన లక్ష్యంగా చెప్తాం. అయితే సమానత్వం అనే దాన్ని ఎలా సాధించాలి? భారతీయ సమాజం అనేది ఒక అసమానతలు గల సమాజం. భారతదేశంలో కుల వ్యవస్థ అనేది ఉంది. ఈ కుల వ్యవస్థ అనేది భారతీయ సమాజాన్ని అనేక అసమానతలు సృష్టించే దిశగా ఉన్నది. ఈ కుల వ్యవస్థను నిరోధించి సమానత్వాన్ని సాధించాలి. దానికోసం భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు అనే 2 అధ్యాయాలను రచించడం జరిగింది. దీంట్లో ప్రాథమిక హక్కులు అనేవి ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు, ఆదేశ సూత్రాలు అనేవి ఆర్టికల్ 36 నుంచి ఆర్టికల్ 51 వరకు దాంట్లో లిఖించడం జరిగింది. ఈ ప్రాథమిక హక్కుల్లో ప్రధానంగా సమానత్వపు హక్కు ఆర్టికల్ 14 ఏదైతే ఉందో, ఆర్టికల్ 14 అనేది చట్టం ముందు అందరూ సమానులే. ఆర్టికల్ 15 అనేది అందరికి కూడా సమానమైన అభివృద్ధి అవకాశాలు, విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు అందరికి కూడా సమానంగా ఉంటాయి. ఈ అవకాశాలను చేజిక్కించుకుని ప్రతి వ్యక్తి కూడా అభివృద్ధి సాధిస్తాడు. అందువలన అభివృద్ధి సాధించడానికి ఒక మార్గంగా మనము ఈ సమానత్వ హక్కును పేర్కొంటాం. అదే విధంగా మనకు ఆర్టికల్ 23 అండ్ ఆర్టికల్ 24 ఇవి 2 కూడా దోపిడీని నిరోధించే హక్కు, రైట్ అగెన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అని చెప్తాం. ఈ దోపిడీని ఎలా నిరోధించాలి? అందుకనే అంబేద్కర్ ముందున్న ప్రధాన ప్రశ్న ఏంటంటే, భారతీయ సమాజాన్ని ఒక దోపిడీ రహిత సమాజంగా, సమానత్వ సమాజంగా ఎలా వ్యవస్థీకృతం చేయాలి అనేది. వీటన్నింటికీ కూడా ఆర్టికల్ 14 అనేది ఒక పునాది వంటిది. అయితే ప్రధానంగా మనము సమానత్వము, న్యాయము ఈ 2 విషయాలకు చెప్పుకున్నప్పుడు, సమానత్వ హక్కు, దోపిడీని నిరోధించే హక్కు, ఇవి 2 కూడా చాలా ప్రధానమైన అంశాలుగా మనం చెప్తాం. భారతీయ సమాజంలో ఉన్న దోపిడీని నిర్మూలించడం కోసం దోపిడీని నిరోధించే హక్కు అనేది ఆర్టికల్ 23, 24 చెప్పారు. సో ఈ విధంగా భారతదేశంలో రిజర్వేషన్ సౌకర్యం అనేది ఇచ్చి, చారిత్రకంగా ఏ వర్గాలైతే వెనుకబడి ఉన్నాయో, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలు, మహిళలు, అల్పసంఖ్యాక వర్గాలు, ఈ వర్గాలు దాదాపు 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలుగా ఏ విధంగా అయితే సామాజికంగా అన్యాయం అనే దాన్ని ఎదుర్కొన్నాయో, ఆ అన్యాయం నుంచి బయటపడేసి ఒక న్యూ లీజ్ ఆఫ్ లైఫ్, ఒక హోప్ అనేది ఇవ్వటానికి అంబేద్కర్ ఈ చాప్టర్ లో ఎంతో కృషి చేశాడు. అందువల్లనే ప్రాథమిక హక్కుల జాబితాను ఒక గొప్ప జాబితాగా చెప్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను రాజ్యాంగం రాసిన వెంటనే ఒక విలేకరు ఒక ప్రశ్న వేస్తాడు. రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ 395 ఆర్టికల్స్ లో మీకు బాగా నచ్చిన ఆర్టికల్ ఏది అంటే, ఆయన ఆర్టికల్ 32 ఇస్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్తాడు. అంటే ప్రజలకు ప్రాథమిక హక్కులు కనుక ఉల్లంఘనకు గురైనప్పుడు ప్రజలు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. అంటే కేవలం సిద్ధాంతపరంగా, థియరిటికల్గా ప్రాథమిక హక్కులు ఇవ్వటమే కాకుండా వాటి అమలుకు ఒక వ్యవస్థను కూడా ఆయన ఇచ్చాడు. ఒక న్యాయ వ్యవస్థ అనేది కూడా ఇచ్చాడు. ఈ విధంగా న్యాయం అనే దాన్ని, సమానత్వం అనే దాన్ని ఒక అభివృద్ధితో ముడిపెట్టి దాన్ని తీసుకురావడంలో ఈ రాజ్యాంగం అనేది చాలా కృతకృత్యమైందని మనం చెప్పుకోవాలి. మేడం, ఇప్పుడు డాక్టర్ వెంకటరమణ గారు కూడా చెప్పారు, మనకి ప్రాథమిక హక్కులతో పాటు డైరెక్ట్
ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఇట్లా 7 దశాబ్దాల ఈ రాజ్యాంగంలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని భారత్ని వికసిత భారత్గా రూపొందించడానికి ఎన్నో అంశాలు మనకి దోహదపడుతుంది. డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆదేశిక సూత్రాల ద్వారా కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో మనం ఏ విధంగా ఆ పాత్ర పోషిస్తున్నది, వాళ్ళ సంబంధాలు బలోపేతం అవడానికి ఏ విధంగా దోహదకరం చేస్తుంది. ఈ ప్రశ్నలు యాక్చువల్గా దీన్ని 2 రకాలుగా చెప్పుకోవచ్చు. డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మనం ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ నుంచి అడాప్ట్ చేసుకున్నాం. ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ లో చాలా ప్రొవిజన్స్ ని రకరకాల దేశాలు వారి ఎక్స్పీరియన్సెస్ ని బట్టి అందులో ఎలా పనిచేస్తున్నాయో చూసి అందులోని మంచి అంశాలన్నింటినీ తీసుకొచ్చి మన దాంట్లో పొందుపరుచుకున్నాం. అయితే అంబేద్కర్ గారు ప్రెజెంట్ చేసేటప్పుడు ఒకరు అడిగారట, ఇదేంటి అతుకుల బొంత లాంటి కాన్స్టిట్యూషన్ ఇస్తున్నారా, మీరు ఇన్ని దేశాల నుంచి తీసుకోవాల్సిన అగత్యం ఏమి ఏర్పడింది అని. అయితే వారు చక్కటి సమాధానం చెప్పారట, అన్ని దేశాల నుంచి వారి ఎక్స్పీరియన్సెస్ వారి దేశాలలో పనిచేసేటువంటి తీరుని బట్టి మన దేశం మనకి స్వాతంత్రం వచ్చే సమయానికి మనం ఎన్నో రకాల ఇబ్బందులకు గురై ఉన్నాం. ఒకటి పార్టీషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, తర్వాత వరల్డ్ వార్స్ రిలేటెడ్ యుద్ధాలలో మనం పావర్టీ, తర్వాత ప్రజల్లో చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి, లింగ్విస్టిక్ డిఫరెన్సెస్ భాషాపరంగా భేదాలు చాలా ఉన్నటువంటి ఈ దేశంలో మనం ఇమాజినేషన్ కి వదిలిపెడితే కష్టం. కాబట్టి దీన్ని మనం ఒక డీటెయిల్డ్ కాన్స్టిట్యూషన్ ఇవ్వటమే చాలా అవసరం అన్న ఉద్దేశంతో మేము ఇంత చక్కటి కాన్స్టిట్యూషన్ ఇస్తున్నాం. ఏది ఎవరి ఇమాజినేషన్ కి వదలాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ రాబోయే కొన్ని సంవత్సరాల వరకు ఇబ్బంది లేకుండా ఈ కాన్స్టిట్యూషన్ పనిచేయాలి అంటే మనం ఇంత డీటెయిల్డ్ గా ఇవ్వాలని వారు సమర్థించుకున్నారు. అయితే దీన్ని మనం ఒక బొకే ఆఫ్ ఫ్లవర్స్ అని కూడా అనొచ్చు. సో అటువంటి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ని మనం ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ నుంచి అడాప్ట్ చేసుకున్నాం. ఏ ప్రభుత్వం అయినా సరే పదవిలోకి వచ్చినప్పుడు వారు ప్రజలను ఉద్దేశించి ఎటువంటి చట్టాలను తీసుకురావాలి, వారు ఏ రకమైనటువంటి కార్యక్రమాలను ప్రజలకి మేలు చేసేవి తీసుకురావాలి అన్నది మనకి మార్గదర్శక సూత్రాలుగా డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ని మనం చెప్పుకోవచ్చు. 86th అమెండ్మెంట్ ద్వారా మనం ఆర్టికల్ 21A మనం రైట్ టు ఎడ్యుకేషన్ ని ఫండమెంటల్ రైట్ గా తీసుకొచ్చుకున్నాం. అంతేకాకుండా మనకి మాన్యుమెంట్స్ ని, మన దేశం యొక్క మన పతాకాన్ని, మన జాతీయ గీతాలని, వీటన్నింటినీ కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత. దీన్ని మనం ఇండియనైజ్ చేసుకుని మనకు అన్వయించేటట్టుగా ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కి తగ్గట్టుగానే చట్టాలను చేయాలి అనేటటువంటి మార్గదర్శకాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో వస్తాయి. తర్వాత మీరు అడిగిన ఫెడరలిజం అనే క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే, మన దేశ రాజ్యాంగాన్ని రచించేటప్పుడు ఆలోచన చేశారట ఎటువంటి ఫెడరలిజం ని అడాప్ట్ చేసుకుందాం మనం అని. అయితే అమెరికన్ మోడల్ మన కళ్ళ ముందర ఉండేటటువంటి ఓల్డెస్ట్ డెమోక్రసీ, మంచి ఫెడరలిజం ఉన్నటువంటి కంట్రీ. అయితే వాళ్ళ ఫెడరలిజం ఏంటంటే స్టేట్ కి సెంటర్ కి కూడా కంప్లీట్ సావర్నిటీ ఉన్నటువంటి ఫెడరలిజం. వాళ్ళకి డ్యువల్ సిటిజన్షిప్, 2 రకాల సిటిజన్షిప్స్ ఉంటాయి, చట్టాలు ఉంటాయి, కోర్టులు ఉంటాయి, వాళ్ళ వ్యవస్థ వాళ్ళ. రెండోది, అమెరికా అన్నది ఏర్పడటానికి ముఖ్య కారణం ప్రతి స్టేట్ కూడా ఒక అగ్రిమెంట్ ద్వారా వాళ్ళు ఒక దేశంగా ఏర్పడ్డారే తప్ప మన దేశంలో అటువంటి పరిస్థితి లేదు. మనది యూనియన్ ఆఫ్ స్టేట్స్ గా మనం డిక్లేర్ చేసుకున్నాం. ఈ యూనియన్ ఆఫ్ స్టేట్స్ లో రేపొద్దున ఏదైనా ఒక స్టేట్ వచ్చి నాకు మీతో ఉండడం ఇష్టం లేదు, నేను విడిపోతాను అంటే మాత్రం ఈ కాన్స్టిట్యూషన్ మనకి పర్మిట్ చేయదు. యూనిటరీ ఉంటుంది. రెండోది, కాన్స్టిట్యూషనల్ మెషినరీ బ్రేక్ డౌన్ అయినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆ స్టేట్స్ ని కంట్రోల్ చేసే పద్ధతిలో కొంత ఉండాలి. అయితే న్యాయంగా స్టేట్స్ ఏంటంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలే అవి కూడా. కాబట్టి వాళ్ళు కూడా సావర్నిటీనే కోరుకుంటారు. మా ప్రజలకి మేము నచ్చినట్టుగా మేము నిర్ణయాలు చేసుకుంటాం అనేటటువంటి ఫెడరల్ ప్రిన్సిపల్ ఉన్నా కూడా కొంత మనది యూనిటరీ అనే చెప్పొచ్చు. అయితే ఈ ఫెడరలిజం సంబంధించి చాలా రకాల కాన్ఫ్లిక్ట్స్ ఈ మధ్యలో మనం చూస్తున్నాం. ఈ మధ్య కిందటి వారమే మనకి చీఫ్ జస్టిస్ గారు గవాయ్ గారు రిటైర్ అయ్యే ముందు ఇచ్చినటువంటి ఒక ల్యాండ్ మార్క్ తీర్పు, ప్రెసిడెంట్ గారిని బైండ్ చేయలేము, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ నే ప్రెసిడెంట్ గారిని బైండ్ చేయట్లేదు, గవర్నర్ పొజిషన్ నే బైండ్ చేయట్లేదు అన్నది. సో ఇలా ఫెడరలిజం సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు, తర్వాత మనకి జిఎస్టీకి సంబంధించి సెంట్రల్ స్టేట్స్ మధ్యలో అలొకేషన్స్ ఇలాంటివి ఉన్నా కూడా మన ఫెడరలిజం మన దేశానికి తగ్గట్టుగానే ఉందని నేను భావిస్తున్నాను. వెంకటరమణ గారు, కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏ విధంగా పాత్ర పోషిస్తుంది అనేది మేడం చెప్పారు. అట్లాగే ఇప్పుడు రాజ్యాంగ హక్కులు, కర్తవ్యాల విషయంలోని పౌరుల పాత్ర, ఎందుకంటే ఎందులోనైనా సరే ఎటువంటి నిర్ణయాలు, సంస్కరణలు తీసుకొచ్చిన ప్రభుత్వం, అందులో ప్రజల భాగస్వామ్యం అంతా చాలా ముఖ్యం. అయితే ఈ రాజ్యాంగ హక్కులు, కర్తవ్యాల విషయంలో పౌరుల పాత్ర ఏ విధంగా ఉండాలని అనుకుంటున్నాను. భారత రాజ్యాంగ నిర్మాతలు పార్టిసిపేటరీ డెవలప్మెంట్ అంటే అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అనేది ఉండాలి అని దాంట్లో చాలా గట్టిగా నమ్మారు. అది రాజకీయ అభివృద్ధి కానీ, సామాజిక అభివృద్ధి కానీ, ఆర్థిక అభివృద్ధి కానీ, సాంస్కృతిక అభివృద్ధి కానీ, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి కానీ, ప్రజల భాగస్వామ్యంతో మాత్రమే అభివృద్ధి అనేది అర్థవంతం అవుతుంది అని చెప్తాడు. దీంట్లో భాగంగా వారు ఏం చెప్తారంటే, ప్రాథమిక హక్కులు అనేవి ఏవైతే ఉన్నాయో అవి దే ఆర్ నాట్ అబ్సల్యూట్ రైట్స్. ప్రతి హక్కుకి కూడా కొన్ని పరిమితులు అనేవి ఉన్నాయి. వాటిని మనం రీజనబుల్ రిస్ట్రిక్షన్స్, వాటిని మనము మరి హేతుబద్ధమైన పరిమితులుగా చెప్తాం. పౌరులు తమ హక్కులు వినియోగించుకునే క్రమంలో తప్పనిసరిగా హేతుబద్ధమైన పరిమితులు ఏవైతే ఉన్నాయో
వాటిని పరిగణలోకి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వాక్ స్వాతంత్ర హక్కు ఉంది. ఆ వాక్ స్వాతంత్ర హక్కు ఉంది కదా అని చెప్పి మనం హేట్ స్పీచ్లోకి ఇన్వాల్వ్ కాకూడదు. మన స్వాతంత్రానికి ఉండే లిమిట్స్ ఏమిటనేది కూడా మనం తెలుసుకోవాలి. ఈ విధంగా హక్కులకు పరిమితులు తెలుసుకోవాల్సిన బాధ్యత పౌరులపైన ఉంటుంది. రెండోది ఏంటంటే ఆర్టికల్ 51A అనే దాంట్లో మనము కొన్ని ప్రాథమిక విధులు అనే దాన్ని కూడా ఇన్కార్పొరేట్ చేసుకున్నాం. ప్రాథమిక విధులు అనేవి కూడా ఉన్నాయి. మన జాతీయ పతాకాన్ని గౌరవించాలి, మన జాతీయ ఉద్యమ ఆదర్శాలను గౌరవించాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలి, చారిత్రక కట్టడాలను గౌరవించాలి, మహిళలను గౌరవించాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి. హక్కులతో పాటు విధులు కూడాను. ఈ విధులు కూడా మనం తప్పనిసరిగా పాటించాలి. ఈ పాటించవలసిన బాధ్యత పౌరులకు ఉంటుంది. ఎప్పుడైతే పౌరులు సిటిజన్స్ లాగా వారు ఒక సివిలైజ్డ్ లైఫ్ ఉండాలి అని భావిస్తారో అప్పుడు మాత్రమే అభివృద్ధి అనేది అర్థవంతం అవుతుంది. ఇక మూడోది ఏంటంటే భారత రాజ్యాంగం తనకున్న అధికారాలతోటి ఆ తర్వాత వచ్చిన క్రమంలో మనకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది తీసుకొచ్చింది. ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఉపయోగించుకున్న ప్రజలు, దాంట్లో కూడా ప్రజల భాగస్వామ్యం అనేది మనకు కనిపిస్తుంది. వారు దాన్ని ఉపయోగించుకున్న ప్రజల్లో ప్రభుత్వంలో ఉండే అవినీతి ఏమిటి, ప్రభుత్వంలో ఉండే మరి ఇతర దుర్లక్షణాలు ఏమిటి అనే దాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నించాలి. ప్రశ్నించే హక్కు అనేది వాళ్ళకి కల్పించారు. ఆ హక్కు ఉంది, ఆ హక్కును ప్రజలు వినియోగించుకోవాలి. ఆ హక్కు కేవలం సిద్ధాంతపరంగా ఉండటమే కాదు, ఆ హక్కును వినియోగించుకోవటంలో వ్యవస్థ యొక్క పరిణితి అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. అంతేకాకుండా మనము ఓటింగ్ కనుక తీసుకుంటే కనుక మనం ఓటింగ్ అనేది చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఈ రోజున అసెంబ్లీ ఎలక్షన్స్కి 60% ఓటింగ్ ఉంటుంది. పార్లమెంట్ ఎలక్షన్స్కి 40% కంటే మించట్లేదు. లోకల్ బాడీ ఎలక్షన్స్కి మాత్రం 85-90% ఓటింగ్ ఉంటుంది. అంటే మధ్యతరగతి వర్గాలు ఏవైతే ఉన్నారో వారు ఎక్కువ ఉదాసీనత అనేది చూపిస్తాం అనేది జరుగుతుంది. ఇండిఫరెన్స్ టువర్డ్స్ కాస్టింగ్ ద ఓట్ అనేది దాన్ని కొంతవరకు నివారించగలి. ఎప్పుడైతే రాజకీయ వ్యవస్థలో ప్రజలు క్రియాశీలంగా భాగస్వాములు అవుతారో అప్పుడు మాత్రమే వ్యవస్థ అనేది గొప్ప వ్యవస్థగా మరి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఈ రోజున మనకు మతపరమైన విభేదాలు ఉన్నాయి, భాషాపరమైన విభేదాలు ఉన్నాయి, ప్రాంతీయపరమైన విభేదాలు ఉన్నాయి, లింగపరమైన విభేదాలు ఉన్నాయి, జాతి వివక్షణ ఉంది. వీటన్నింటిని కూడా అధిగమించి వెన్ వీఆర్ మూవింగ్ ఫ్రమ్ ఏ అన్సివిలైజ్డ్ స్టేట్ టు సివిలైజ్డ్ స్టేట్, మనం ఒక పౌర సమాజంగా మనం అభివృద్ధి చెందే క్రమంలో వీటన్నింటినీ కూడా మనం విస్మరించాలి. ఈ విధంగా మనం పౌరులు ఎప్పుడైతే మరి రాజకీయ వ్యవస్థలో, ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం పొందుతారో అప్పుడే రాజ్యాంగం యొక్క హక్కులు, కర్తవ్యాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా నెరవేరే అవకాశం ఉంటుంది. డాక్టర్ వాణి గారు, ఇప్పుడు యువత ఎందుకంటే ముఖ్యంగా మన దేశ నిర్మాణంలో రాజ్యాంగాన్ని ఏ విధంగా అర్థం చేసుకుని ఆచరించవలసిన అవసరం ఉందని అనుకుంటున్నారు? ఇది అత్యవసరమైనటువంటి సమస్య అండి. మనం ఎలక్షన్స్ బీహార్లో జరిగినప్పుడు చూసాం. 25 ఏళ్ల ఒక అమ్మాయి ఎలక్షన్స్ గెలవటం, యంగెస్ట్ పార్లమెంట్ అసెంబ్లీ కంటెస్టెంట్ గా ఆవిడ నిలబడటం, గెలవటం అనేది మనం చూస్తూనే ఉన్నాం. యువత అనేవాళ్ళు మైనం ముద్దలు లాంటి వాళ్ళండి. వాళ్ళని మనం ఏ రకమైన షేప్ లోకి తీసుకెళ్లాలని మన చేతిలో ఉంటుంది. మార్గదర్శకం మనమే చేయాలి. యాజ్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ లా కాలేజ్ కొన్ని వేల మంది విద్యార్థులు నేను చూస్తూనే ఉన్నాను. వారికి మీరు సక్రమమైన మార్గంలో ఇది రైట్, ఇది రాంగ్ అని మనం చెప్పే పరిస్థితిలో ఉంటే తప్పకుండా వాళ్ళు అర్థం చేసుకుంటారు, దాని ప్రకారం అనుసరిస్తారు కూడా. అయితే ఇక్కడ మనకి చట్టాలని వాళ్ళకి నేర్పటం ఎంత అవసరమో అలాగే రాజ్యాంగాన్ని కూడా వాళ్ళకి తెలియచేయటం అనేది స్కూల్ నుంచే స్టార్ట్ అవ్వాలి, ప్రాపర్గా అవ్వాలి. ఉంటుంది సోషల్ స్టడీస్లో కాన్స్టిట్యూషన్ ఉంటుంది తప్పకుండా, కానీ దాన్ని ఇంకా కొంచెం వాళ్ళకి అర్థమయ్యేలాగా చేసి వాళ్ళని కూడా పొలిటికల్ లైఫ్లోకి తీసుకురావటం అనేది మనకి అవసరం. అది వాళ్ళకి ప్రాథమిక హక్కుల గురించి తెలియజెప్పాలి, ఆదేశక సూత్రాల గురించి చెప్పాలి, వారికి ఉండేటటువంటి ప్రాథమిక బాధ్యతల గురించి కూడా మనం తెలియజేయాలి. ఎంత కేర్లెస్గా నిర్లక్ష్యంగా ఉండే పిల్లలు వాళ్ళకి చెప్పాలి, ఈ దేశం మనది, ఈ దేశాన్ని ప్రేమించండి, అలాగే దేశానికి సంబంధించిన పండుగలన్నింటినీ వాళ్ళతో కలిసి చేసుకోవటం, కలిసి జాతీయ గీతాలు పాడటం, వీటన్నింటి వాళ్ళని ప్రేరేపిస్తూ వాళ్ళని ఒక మంచి దారిలోకి తీసుకెళ్తే యువత తప్పకుండా దేశం గురించి అభివృద్ధిలో భాగస్వాములు అవుతారండి. ఓటు హక్కు వినియోగించుకోవటం ఎంత అవసరమో వాళ్ళకి చెప్తుంటాం. అలాగే ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయటం కూడా, క్లీన్ పాలిటిక్స్ కావాలి అంటే ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయటం కూడా ముఖ్యమైన విషయం అని వాళ్ళకి చెప్తుంటాం. వాళ్ళ నుంచి మనం రాజకీయ నాయకుల్ని తయారు చేయటం, ఇవన్నీ మన మీద ఉన్నటువంటి బాధ్యత అండి. అట్లాగే వెంకటరమణ గారు, రాజ్యాంగ లక్ష్యాలను పూర్తి స్థాయిలో అమలు చేయడంలోని ప్రస్తుతం మన దేశానికి ఎదురవుతున్న ప్రధాన సవాళ్లు ఏమిటని అనుకుంటున్నారు? మంచి ప్రశ్న అండి ఇది. వాస్తవానికి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు అయింది. అయినా కానీ ఇంకా కొన్ని సవాళ్లు ఉన్నాయి. ప్రధానంగా చెప్పాలంటే పేదరికం, మనకు గ్రామీణ పేదరికం ఏదైతే ఉందో, అది పట్టణాల్లో ఉన్న పేదరికం ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా ఒక పెద్ద సవాల్గానే ఉంది. ఈ రోజున దాదాపు జనాభాలో మనం నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం కనుక తీసుకుంటే దాదాపు 12-13% వరకు ఇంకా పేదరికంలో ఉన్నారు. ఆ పేదరికాన్ని నిర్మూలించడం అనేది ఒక బాధ్యతగా తీసుకోవాలి. వాస్తవానికి మన ప్రపంచంలో అనేక దేశాలతో పోల్చినప్పుడు మనం గణనీయ విజయం సాధించాం.
భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కేవలం 27% మంది మాత్రమే వెల్ ఆఫ్ సెక్షన్స్ ఉండేవారు. కానీ దాన్ని ఆ పేదరికాన్ని బాగా తగ్గించగలిగాం. కానీ ఇంకా పేదరికం అనేది నిర్మూలించవలసిన బాధ్యత అనేది ఉంది. రెండోది ఏంటంటే లిటరసీ రేట్స్ అనేది కూడా పెంచాలి. లిటరసీ అనే దాన్ని ఇటీవల కాలంలో కొత్తగా డెఫినేషన్ ఇచ్చాం. డిజిటల్ లిటరసీ అనేది చాలా ముఖ్యంగా మారిపోయింది. అందువలన ప్రతి ఒక్కరికి కూడా కంప్యూటర్ జ్ఞానం అనేది ఉండాలి. అంతకుముందు కేవలం అక్షరాలు వచ్చాయా లేదా అని మాత్రమే చూసేవారు. ఈ రోజున మనం కంప్యూటర్ లిటరేటా కాదా అనేది కూడా చూస్తున్నారు. అది పెరగాలి. ఇక మూడోది ఏంటంటే, ఒక పక్క అభివృద్ధి జరుగుతూ సాంకేతిక అభివృద్ధి జరుగుతూ దేశం పురోగమిస్తున్నా కానీ ఇంకప్పటికి కూడా కొంత మళ్ళీ రిలీజియస్ ఫండమెంటలిజం అనేది, మతవాదం అనేది, మతమౌఢ్యవాదం అనేది, లింగ్విజం, భాషావాదం అనేది, ప్రాంతీయవాదం అనేది అంతా కూడా కొనసాగుతుంది. మనం అందరము భారతీయులము, మనకు ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది ఉంది అనేది ఒక నేషన్ బిల్డింగ్ లో మనం అందరం కూడా ఒక భాగస్వామ్యం కావాలి, జాతీయత భావం ఉండాలి అనే దాన్ని మనం ఇంకా బాగా తెచ్చుకోవాల్సిన అవసరం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా టెక్నాలజీని దుర్వినియోగం చేయటము అనేది కూడా ఇటీవల కాలంలో పెద్ద సవాలుగా మారి, టెక్నాలజీని దుర్వినియోగం అంటే యువతను కనుక తీసుకుంటే కనుక ఈ సెల్ ఫోన్ తోటే ఎక్కువ కాలం గడపటము. వెంకటరమణ గారు, అక్షరాస్యత విషయంకి వచ్చేసరికి కేరళ లాంటి రాష్ట్రాలు ముందులో ఉండడము, లేకపోతే బీహార్ లాంటి రాష్ట్రాలు కొద్దిగా అక్షరాస్యత వెనుకబడి ఉండడానికి కారణం ఏమనుకుంటున్నారు? అంటే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొంత కారణమే. ఏంటంటే ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎన్ని ప్రాథమిక విద్యా సంస్థలు ఉన్నాయి, ఎన్ని ఉన్నత విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఇది కూడా మనం ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది కూడా చాలా దీంట్లో ఒక ప్రధాన భూమిక పోషిస్తుంది. వాస్తవానికి సర్వశిక్ష అభియాన్ లాంటి ప్రోగ్రామ్స్, ఉన్నత విద్యను తీసుకొచ్చే యూజీసీ లాంటి సంస్థలు ఇట్లాంటివి ఎన్ని కృషి చేసినప్పటికీ కూడా అక్షరాస్యత అనేది ప్రజల్లో ఆ చొరవ అనేది లభించడంతో ఇంకా నిరక్షరాస్యత కొనసాగుతుంది. సో ఈ విధంగా మనకు ఈ సమస్యలు, ఈ సవాళ్ళు అనేవి ఉన్నాయి. వీటిని మెల్లిమెల్లిగా అధిగమిస్తూ ఉంటాము. అయితే కాలక్రమంలో మెల్లిమెల్లిగా ఈ సమస్యలకు సమాధానం అనేది తప్పనిసరిగా దొరుకుతుంది. మేడం, వెంకటరమణ గారు చెప్పినట్లుగా మనకి డిజిటల్ లిటరసీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ టెక్నాలజీ, డిజిటల్ ఇండియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ మార్పుల మధ్య రాజ్యాంగ విలువలను ఏ విధంగా సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని మీరు భావిస్తున్నారు? టెక్నాలజీ డెవలప్మెంట్ ని మనం ఎవరూ ఆపలేమండి. 2015 డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ అనేది ప్రధానమంత్రి గారు ఆవిష్కరించారు. వీటి ద్వారా ఎన్నో విప్లవాత్మక మార్పులను తీసుకురావడంలో దోహదపడ్డాయి. మన దేశం ఆర్థిక వ్యవస్థగా ఎదగటానికి టెక్నాలజీ ఎంతో అవసరం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఉన్నటువంటి కొన్ని స్కీమ్స్ గురించి చెప్తానండి. నేషనల్ ఈ గవర్నెన్స్ అని ఫస్ట్ అసలు జన్ధన్ యోజన తోటి మొదలెట్టారు. తర్వాత డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. 2014 వరకు సగం మందికి బ్యాంక్ అకౌంట్సే లేవు. అటువంటిది ఒక ఉద్యమం లాగా చేపట్టి జనధన్ యోజన ద్వారా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించటము, దేశాన్ని డిజిటల్ సాధికారిత పొందిన సమాజంగా మార్చడానికి, జ్ఞాన ఆధారిత సమాజంగా, ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి డిజిటల్ ఇండియా కార్యక్రమం శ్రీకారం చుట్టింది. ఇందులో మనకి ఐటీ మినిస్ట్రీ వారు తయారు చేసినటువంటి నేషనల్ ఈ గవర్నెన్స్ పాలసీ కానీ, డిజీ లాకర్ కానీ, తర్వాత ఉమంగ్ అనేటటువంటి ఒక స్కీమ్ ఉంది. తర్వాత ర్యాపిడ్ అసెస్మెంట్ స్కీమ్, ఓపెన్ ఫోర్జ్, ఏపీఐ సర్జ్, ఇలాంటి చాలా స్కీమ్స్ ఉన్నాయి మనకి. తర్వాత పోషన్ ట్రాకర్, తర్వాత కిసాన్ కి సంబంధించినటువంటి పిఎం కిసాన్ కార్యక్రమాలు, తర్వాత గవర్నమెంట్ ఒక ఏఐ పోర్టల్ ని కూడా ఈ మధ్య క్రియేట్ చేసింది. అలాగే ఇండియా స్టాక్ గ్లోబల్ అనేటటువంటివి అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ప్రొటెక్ట్ చేస్తున్నాయి. రెండోది, మనం రూరల్ ప్రజలకి మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడమే కాకుండా హై స్పీడ్ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ని కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే ఇటువంటి ఈ సౌకర్యాలన్నింటినీ వాళ్ళు వాడుకోవాలంటే మంచి ఇంటర్నెట్ ఫెసిలిటీ కావాలి. అలాగే రైతులకి సంబంధించి వాళ్ళకి ఒక మంచి ఈ మార్కెటింగ్ ఫెసిలిటీ ఇవ్వాలి. అంతేకాకుండా టెక్నాలజీకి సార్ ఇందాక అన్నట్టుగా సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ కూడా చాలా ఉన్నాయి మనకి. సో వీటికి సంబంధించి మనం డిజిటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అని, సైబర్ సెక్యూరిటీ ప్రొటెక్షన్స్ అని, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్స్ అని, వీటన్నింటినీ కూడా మనం మెల్లమెల్లగా చట్టాలను కూడా రూపొందించుకుంటూ ఇద్దరి మధ్య కంపారిజన్ చెప్తూ ఉంటాను. టెక్నాలజీకి లాకి మధ్యలో టెక్నాలజీని మనం భర్తగా అభివర్ణించినట్టయితే లాని భార్యగా చెప్పొచ్చు. భర్త ఏమో ముందర పరిగెడుతూ ఉంటాడు, భార్య ఆయన అందుకోలేక వెనకాల ఆగిపోతూ ఉంటుంది. మనం థర్డ్ ఎకానమీగా ఎదగడానికి ఇవన్నీ మనకి దోహదపడతాయి. అందులో మనకి ఏ దేశంలో మీరు చూడనటువంటి యూపీఐ ట్రాన్స్ఫర్. సో ఇది టెక్నాలజీ రెవల్యూషన్ గా చెప్పుకోవచ్చు. వెంకటరమణ గారు, చట్టసభ, న్యాయ వ్యవస్థ, పాలక వ్యవస్థ జరుగుతున్న అనేక సంస్కరణలు వస్తున్నాయి. అయితే ఇవి అభివృద్ధికి ఏ విధంగా
వేగవంతం చేస్తున్నాయని అనుకుంటున్నారు మీరు? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన కొత్తలో ఉన్న పరిస్థితిని, ఈ రోజు పరిస్థితిని కనుక చూసుకుంటే, ప్రధానంగా మనము పార్లమెంట్ని కనుక తీసుకుంటే కనుక పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయం అనేది పెరిగింది. దాంట్లో 0 అవర్ అనేది భారతదేశానికి మాత్రమే అది తెలుసు. ఆ 0 అవర్ అనేది అది భారత పార్లమెంటు ప్రపంచ పార్లమెంట్లకు ఇచ్చిన ఒక గొప్ప నమూనాగా మనం చెప్తాం. దీని ద్వారా ప్రజల సమస్యలు పార్లమెంట్లో అనేక రకాలుగా ప్రస్తావించడానికి అవకాశాలు ఏర్పడ్డాయి. ఇక రెండోది ఏంటంటే, భారతదేశంలో న్యాయ వ్యవస్థను గనక తీసుకుంటే గనక లోక్ అదాలత్ వ్యవస్థ అనేది వచ్చింది. అంతేకాకుండా జ్యుడిషియరీ అనేది డిపార్ట్మెంటలైజ్ అయింది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ కి జ్యుడిషియరీ ఉంది, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి జ్యుడిషియరీ ఉంది, ఫ్యామిలీ కోర్ట్స్ అనేవి వచ్చాయి. ఈ విధంగా లాంఛనప్రాయమైన ఫార్మల్ జస్టిస్ సిస్టమ్ తో పాటుగా ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఆఫ్ జస్టిస్ అనేది కూడా వచ్చింది. ఇక పాలనా వ్యవస్థ కనుక తీసుకుంటే కనుక పాలనా వ్యవస్థలు మనము 3 ప్రధానమైన అంశాలను చెప్పుకుంటాం. ఒకటి ట్రాన్స్పరెన్సీ, రెండోది అకౌంటబిలిటీ, మూడోది పీపుల్స్ పార్టిసిపేషన్. ఈ 3 కూడా మనకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మనం ట్రాన్స్పరెన్సీ అనేది తెచ్చుకోగలం. అలాగే అకౌంటబిలిటీ అనేది రావడానికి సిటిజన్స్ చార్టర్స్ అనేవి వచ్చాయి. అదేవిధంగా పీపుల్స్ పార్టిసిపేషన్ అనేది రావటం కోసం మరి దాంట్లో మనకు స్థానిక ప్రజా సంస్థలు వచ్చాయి. అదేవిధంగా మనకు పార్లమెంట్ సభ్యులు, లోక్సభ సభ్యులు, అసెంబ్లీ సభ్యులు, వీరందరూ కూడా, అదేవిధంగా ప్రజల్లో ఉండే అనేక సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు, వీరందరూ కూడా అభివృద్ధిలో పాలు పంచుకోవటం అనేది జరుగుతుంది. అంటే భారతదేశం రాజ్యాంగబద్ధంగా ముందుకెళ్లే క్రమంలో తనకు తానే కొన్ని సంస్కరణలు తెచ్చుకుని ఆ సంస్కరణను వేగవంతం చేసుకుంటూ తన సమస్యలను తాను మెరుగుపరుచుకుంటూ ఇది ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని పంపే దీనిగా మనం చెప్తాం. మన ఆకాశవాణి వార్తా విభాగం ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం వేడుకల్లో భాగంగా ఈరోజు రాజ్యాంగ స్ఫూర్తి వికసిత్ భారత్కు చోదక శక్తి అనే అంశం మీద చర్చాగోష్ఠి నిర్వహించాం. ఇందులోని డాక్టర్ వాణి గారు, డాక్టర్ వెంకటరమణ గారు చాలా విలువైన విషయాల్ని మన శ్రోతలకి ఇవాళ చెప్పడం జరిగింది. అంటే రాజ్యాంగంతో కూడుకున్న ఎగ్జిక్యూటివ్ గా లెజిస్లేటివ్, జ్యుడిషియరీ పాత్రలు, అలాగే ప్రజల బాధ్యత, వాళ్ళు ఏ విధంగా అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలనే చక్కటి విషయాల్ని మన శ్రోతలకు వివరించారు. ధన్యవాదాలండి వెంకటరమణ గారు. ధన్యవాదాలు డాక్టర్ వాణి. నమస్కారం అండి. ఇంతవరకు మీరు రాజ్యాంగ స్ఫూర్తి వికసిత్ భారత్ కు శక్తి చర్చాగోష్ఠి విన్నారు. పాల్గొన్నవారు డాక్టర్ వాణి అక్కపెద్ది, ప్రిన్సిపల్ కేశవ్ మెమోరియల్ కాలేజ్, ప్రొఫెసర్ వెంకటరమణ, విశ్రాంత ఆచార్యులు, మోడరేటర్ ఎం శ్రీనివాస్ మహేష్, ఐఏఎస్, ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.